టీమిండియా ఓడిపోయి ఎన్ని రోజులవుతున్నా మనం ఇంకా ఇదే ఆలోచిస్తూ ఉన్నాం. రోహిత్ శర్మ మ్యాక్స్వెల్ బాల్ కి ఆ షాట్ కొట్టకుండా ఉండాల్సింది. షమి వేసిన బాల్ కి ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయి ఉంటే బాగున్ను. మిగతా మ్యాచ్ల్లానే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా లాస్ట్ వరకు ఉండిపోయి ఉంటే ఎంత బాగుండేది. లాస్ట్ 10 years లో మనం ఐసీసీ ఫైనల్ టోర్నమెంట్ లో ఓడిపోయాం. 4 times ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిపోయాం. మన టీం ఐసీసీ వరకు వచ్చే గొప్ప టీం అయితే అయిపోయింది. కానీ ఇంత గొప్ప టీం ఎప్పుడవుతుంది ఐసీసీ కప్పు కొట్టేలా? టోర్నమెంట్ అంతా ఎంత బాగా ఆడామన్నది ఎవరికి కావాలి? చివరికి ప్రపంచం అయితే ఛాంపియన్స్నేగా గుర్తుపెట్టుకునేది. 2003లో కూడా మనం చాలా బాగా ఆడాం, కానీ ఫైనల్స్లో ఓడిపోయాం. అయితే ఇప్పుడు ఏంటి, ఇండియా ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేదా? మన ప్లేయర్స్ గ్రౌండ్లో ఎంత టాలెంటెడో మెంటల్లీ అంత టాలెంటెడ్ కాదా? ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. కానీ దీనికంటే ముందు మన నైబర్ కంట్రీ బంగ్లాదేశ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ వీడియోలు చూసిన తర్వాత నాకు అసలు డైజెస్టే అవ్వలేదు. ఫైనల్స్లో ఇండియా ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇందులో బంగ్లాదేశ్కి చెందిన క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా ఓడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తను ఏం చెప్తున్నాడంటే, టీమిండియా ఓడిపోవడం చూసి నా మనసులో ఎంతో ఆనందం కలిగిందని. ఇండియన్స్ ఏడవడం తనకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. অস্ট্রেলিয়া দল মানে নাচানাচির আর উল্লাস। মানে আনন্দটা কেন? ইন্ডিয়া হেরেছে তাই না অস্ট্রেলিয়া জিতেছে? অস্ট্রেলিয়া জিতেছে তাই এবং ইন্ডিয়া হারছে তাও আনন্দ। ఇందులో తిని చెప్తున్నాడు, ఏ టీం గెలిచినా నాకు ఓకే గానీ ఇండియా మాత్రం కాదు అని. ఇలా ఏదో 10-20 మంది లేరు, మొత్తం బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే ఇండియా యొక్క ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంత సెలబ్రేషన్ అయితే పాకిస్తాన్లో కూడా చేయట్లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నా మనసులో అయితే చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఓకే, మన పక్క దేశం మనం ఓడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది, ఇందులో ఏముంది, నార్మలే. దీనివల్ల మనం ఇది అర్థం చేసుకోవచ్చు, పక్క పక్కన ఉండే దేశాల మధ్యలో ఒక చిన్న రైవలరీ జరుగుతుంది అని. అందుకే మన ఓటమిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఏ ఆనందం అయితే పడుతున్నారో ఆ ఆనందంలోంచి ఒక రిలీజియస్ టోన్ వచ్చింది, ఒక పాయిజనస్ మెంటాలిటీ బయటకు వచ్చింది. బంగ్లాదేశీ ఫ్యాన్స్ వాళ్ళ భాషలో ఇండియాని తిడుతుంటే నాకైతే వాళ్ళని చూసి జాలేసింది. ఇలాంటి వీడియోస్ వాళ్ళే చేయగలరు ఎవరికైతే వాళ్ళ రూట్స్ తెలియవో. వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ భాషలో వాళ్ళు ఇండియాని తిడుతున్నారో, ఏ బంగ్లాలో వాళ్ళు ఇండియాని తిడుతున్నారో ఆ భాష పుట్టిందే ఇండియాలోని. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంత ప్రశాంతంగా బతుకుతుందంటే దానికి కారణం ఇండియానే. ఒకవేళ ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ అప్పుడు పట్టించుకోకపోయి ఉండుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్ లో జస్ట్ ఒక కాలనీగా మిగిలి ఉండేది. ఏ ఇండియన్ అయితే వాడు తిట్టాడో అందులో అరౌండ్ 6 crores బంగ్లాదేశీ ముస్లిమ్స్ మైగ్రెంట్స్ గా బతుకుతున్నారు. ఇంకా బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో అది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే రాశాడు 1905లో. ఇందుకే నాకు ఈ బంగ్లాదేశీ వాళ్ళు ఇండియా ఓడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూసి కోపం కాదు, జాలి వేస్తుంది. నాకు జాలి ఎందుకు వేస్తుందంటే వాళ్ళకి నిజంగానే తెలియవు వాళ్ళ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని. పోనీ సరే, ఇప్పుడు క్రికెట్ టీం గురించి మాట్లాడుకుందాం. సరే, ఇండియా అయితే టోర్నమెంట్ అంతా బాగా ఆడింది, ఫైనల్స్ వరకు వచ్చింది, ఫైనల్స్ లో ఓడిపోయింది. కానీ ఫైనల్స్ వరకు అయితే వచ్చిందిగా. కానీ బంగ్లాదేశ్ టీం 30-40 years నుంచి క్రికెట్ ఆడుతున్నారుగా. అసలు టోర్నమెంట్లో ఎక్కడున్నారు? టోర్నమెంట్లో ఉన్నట్టయినా తెలిసిందా ఎవరికైనా? 4-5 ఏళ్ల ముందు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కంటే ఎంత ముందుకెళ్ళిపోయింది. అరే, నెదర్లాండ్సే సౌత్ ఆఫ్రికాని ఓడించేసింది. కానీ బంగ్లాదేశ్ ఏ మ్యాచ్ ఆడినా సరే దెబ్బలు తిని సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోవడమే. 2015 వరల్డ్ కప్ లో మాత్రమే బంగ్లాదేశ్ సెమీఫైనల్ వరకు వచ్చింది. లాస్ట్ 2 వరల్డ్ కప్స్ లో అయితే 10 teams లో నెంబర్ 8 లో ఉంది బంగ్లాదేశ్. దమ్ముంటే ఆడి గెలిచి చూపించి అప్పుడు కామెంట్స్ చేసుకోమని చెప్పండి. ఇలా అయితే 4 ఏళ్ల చిన్న పిల్లాడు కూడా చేయడు కదా. ఎదుటోడు ఎవడో పడిపోతే ఆడిని చూసి హి అని నవ్వటం. జనాలందరూ ఒక దగ్గర చేరి నైబర్ కంట్రీ ఓడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారా? నేను చెప్పేది ఏంటంటే, సెలబ్రేట్ చేసుకునే ముందు ఒక్కసారి మీ లెవెల్ ఏంటని కూడా చూసుకోండి. ఇప్పుడు మన ఇండియన్ టీం గురించి మాట్లాడుకుందాం. అవును, నిజానికి ఇండియా ఫైనల్లో అయితే ఓడిపోయింది. చాలా మంది మనసు బాధతో నిండిపోయే ఉంది. కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి, మేబీ మీ బాధ తక్కువ అవ్వచ్చేమో. ఫ్రెండ్స్, నిజానికి ఇండియా లాస్ట్ 10 years లో 9 times ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. 2014లో T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం, 2015లో వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఓడిపోయాం, 2016లో T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, మళ్ళీ 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, 2022లో T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో, ఫైనలీ 2023లో వరల్డ్ కప్ ఫైనల్లో అయితే ఓడిపోయాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇన్ని ఓటమిల మధ్యలో కూడా ఏదైనా పాజిటివ్ విషయం ఉందా అని. ఎస్, పాజిటివ్ థింగ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ స్పోర్ట్స్లో ఏమవుతుందంటే ఏదైనా టీం రాత్రికి రాత్రే ఛాంపియన్ టీం అయితే అయిపోదు.
1-2 టోర్నమెంట్లు మనం గెలిచేయచ్చు, కానీ ఛాంపియన్ లాంటి డిఎన్ఏ తయారవడానికి సంవత్సరాలు పడుతుంది. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఆస్ట్రేలియాని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎప్పటి నుంచి అయితే మనం పెద్దయ్యామో అప్పటి నుంచి ఆస్ట్రేలియాని గెలుస్తూనే చూస్తున్నాం. లాస్ట్ 7 times లో 5 times ఆస్ట్రేలియానే వరల్డ్ కప్ ఫైనల్స్ గెలిచింది. వాళ్ళకి ఎలా గెలవాలో అన్నది బాగా తెలుసు. ఆస్ట్రేలియా టీం ని చూసి ఎప్పుడు ఇలా అనిపించదు ఆస్ట్రేలియా టీం వీక్ అని. ఆస్ట్రేలియా ఎప్పుడు వరల్డ్ కప్ గెలవడానికి గల సీక్రెట్ స్ట్రాటజీని మేము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. లింక్ అయితే ఐ బటన్ లో ఉంది. ఇకపోతే ఇండియా టీం 1983లో వరల్డ్ కప్ గెలిచింది, కానీ టీమిండియా అప్పుడు కన్సిస్టెంట్ గా లేదు. మనం ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లాండ్ వెళ్ళి గెలవడం అయితే అప్పటికి నేర్చుకోలేదు. దాని తర్వాత 2011 వరకు ఇండియా టీం ఎప్పుడు కూడా సెమీఫైనల్ వరకు కూడా వెళ్ళలేదు. ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, అంటే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళని అడగండి. అప్పుడు వాళ్ళు చెప్తారు మీకు మన టీం అసలు అప్పట్లో ముందుకు వెళ్ళేదే కాదు. 1983 తర్వాత 1987లో మనం సెమీఫైనల్స్ వరకు అయితే వెళ్ళాం, కానీ ఇంగ్లాండ్కి అగెనిస్ట్ గా ఓడిపోయాం. 92లో ఎప్పుడైతే మనం ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ ఆడడానికి వెళ్ళామో అప్పుడు మనం కనీసం సెమీఫైనల్ వరకు కూడా వెళ్ళలేకపోయాం. పాకిస్తాన్ని కాకుండా మనం మిగతా ఏ పెద్ద టీంని కూడా ఓడించలేకపోయే వాళ్ళం. దీని తర్వాత 96లో మెల్లగా సెమీఫైనల్స్ వరకు వచ్చాం. తర్వాత 99లో సెమీఫైనల్స్ వరకు కూడా రాలేకపోయాం. 2003లో వరల్డ్ కప్ వరకు అయితే వెళ్ళాం, కానీ ఓడిపోయాం. 2007లో అయితే ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోయాం. అంటే ఈ 20-35 టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో టీమిండియా కనీసం సెమీఫైనల్స్ వరకు కూడా రెగ్యులర్గా వెళ్ళలేకపోయేది. కానీ ధోని ఎప్పుడైతే టీమిండియాకి కెప్టెన్ అయ్యాడో అప్పుడు చాలా విషయాలు మారాయి. మనం 2007లో T20 వరల్డ్ కప్ గెలిచాం, 2011లో వరల్డ్ కప్ కూడా గెలిచాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వరల్డ్ కప్స్ అయ్యాయో అందులో ఖచ్చితంగా మనం సెమీఫైనల్ వరకు అయితే వెళ్ళాం. లాస్ట్ అయిన 2 టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా మనం ఫైనల్స్ వరకు వెళ్ళాం. అసలు మనం 90sలో ఆస్ట్రేలియా మీద టెస్ట్ గెలవడం అయితే పక్కన పెట్టండి, వాళ్ళని ఎదురుగా ఫేస్ కూడా చేయలేకపోయే వాళ్ళం. కానీ ఈ రోజున అదే ఇండియన్ టీం ఆస్ట్రేలియా హోమ్ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళని 2 టెస్ట్ సిరీస్లో ఓడించి వచ్చింది. ఇంగ్లాండ్కి వెళ్ళి సిరీస్ని డ్రా చేసింది. ఒకనొక టైంలో మనం ఇండియా పాకిస్తాన్ వన్డేలో కూడా కొంచెం తడబడే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిందంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ నేను మీకు చెప్పడానికి ఒక్కటే పర్పస్. మీరు ఒక్కసారి ఆలోచించండి, లాస్ట్ 25 to 30 years నుంచి ఇండియన్ టీం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. నా నమ్మకం ఏంటంటే టీమిండియా ఇప్పుడు వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వరకు వస్తుంది అన్న స్టాంప్ ఎలా వేసేసుకుందో త్వరలోనే వీళ్ళు టోర్నమెంట్లో ఉన్నారు అంటే టోర్నమెంట్ గెలుస్తారు అన్న స్టాంప్ కూడా వేయించేసుకుందాం. మ్యాచ్ గెలవడం అయితే మన ప్లేయర్స్ డిఎన్ఏలోకి వచ్చేసింది. ఇలానే టోర్నమెంట్ గెలవడం కూడా మన ప్లేయర్స్ డిఎన్ఏలోకి వచ్చేస్తుంది. దీనికోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. 2 years ముందు ఇండియా ఎప్పుడైతే గాబాలో ఆడుతుందో 4వ టెస్ట్ యొక్క లాస్ట్ డే అది. కోహ్లీ, బుమ్రా, షామి లాంటి 7-8 సీనియర్ ప్లేయర్స్ కూడా టీంలో లేరు. గాబా గ్రౌండ్లో చాలా సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియా అయితే ఓడిపోలేదు. కానీ ఆ గాబా గ్రౌండ్లోనే 23 years ఉన్న రిషబ్ పంత్, 22 years ఉన్న శుభ్మన్ గిల్ కలిసి 330 స్కోర్నే చేసేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సిరీస్ని క్రికెట్ హిస్టరీలోనే ద బెస్ట్ సిరీస్ అని చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని గెలిపించింది ఎవరు? అందరూ కొత్త కుర్రోళ్లే. ఇండియన్ యంగ్ ప్లేయర్స్ యొక్క ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇదే మనందరికీ ద బెస్ట్ హోప్. ఇందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, ఓడిపోయామని చెప్పి మనసుని చిన్నది చేసుకోకండి. టీం ఫామ్ అవడానికి సంవత్సరాలు పడుతుంది. టీంలో విన్నింగ్ యాటిట్యూడ్ రావడానికి జనరేషన్స్ పడుతుంది. నిజానికి చెప్పుకోవాలంటే ముందు కంటే మన ఇండియన్ టీం చాలా డెవలప్ అయింది. నో డౌట్ ఇది ఇండియన్ క్రికెట్లోనే కాదు, ఇండియా యొక్క ప్రతి గేమ్లోనూ చూడడానికి మీకు కనిపిస్తుంది. మన హాకీ అయితే రివైవ్ అయిపోయింది. ఏ ఏషియన్ గేమ్స్లో అయితే మనం 10-20 మెడల్స్ తెచ్చుకునే వాళ్ళమో ఈసారి అదే ఏషియన్ గేమ్స్లో మనం 107 మెడల్స్ అయితే సెక్యూర్ చేసుకున్నాం. అలాంటి గేమ్స్లో కూడా మనం మెడల్స్ తీసుకొచ్చాం. వీటిలో ఇండియా మెడల్ తీసుకుంటుంది అని ఎవరు ఊహించలేదు కూడా. ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే. ఇలా వెళ్తూ వెళ్తూ ఇండియన్ టీం ఒకరోజు అక్కడికి కూడా వెళ్ళిపోతుంది, ఎక్కడికైతే ఇప్పటివరకు ఏ క్రికెట్ టీం కూడా వెళ్ళలేదో. ఇందుకే మన క్రికెట్ టీంని సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేస్తూనే ఉండండి, ప్రతి ఒక్క ప్లేయర్ని కూడా సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మీరు వీడియోని లైక్ చేసేసారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి.